అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మాకు దృష్టికి వచ్చింది. ఎడ్యుకేషన్లో వాళ్ళ తీరు చూస్తే చాలనే విధంగా భాష రెండోదిగా ప్రభుత్వంగా రాష్ట్రంలో ఉర్దూ భాషను లేకుండా చేయాలని కుట్రపూరితంగా కొంతమంది అధికారులు చేస్తున్నారు. దీనికి ముస్లిం సమైక్య వేదిక ఖండిస్తుంది. గత ప్రభుత్వము ఉర్దూ మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు దానికి వ్యతిరేకిస్తూ ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఉర్దూ భాష ఉండాలని చెప్పేసి పగడబాలు పొందారు. ప్రజా సంఘాలు చాలామంది పేరెంట్స్ కూడా మాతృభాష ఉర్దూ కనుక ఉర్దూ మీడియం ఉండాలా, దాని తర్వాత హై క్లాస్లో పోతే ముందు తల్లి భాషతోనే కదా ట్రాన్స్ఫర్ అయ్యేది, తల్లి భాషతోనే ఇంగ్లీష్లో పోవాలనే హిందీలో పోవాలనే అర్థమవుతుంది అని చెప్పేసి చాలామంది ఖండిస్తే ఆ ప్రభుత్వము కొనసాగించింది. కానీ ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు పేరెంట్స్ను పిలిపించి, అమ్మా మీ పిల్లవాళ్ళకు ఉర్దూ మీడియంలో చదివిస్తే ఉద్యోగాలు రావు, పెద్ద పెద్ద పోస్టులు రావు అని చెప్పేసి ఉర్దూ భాషను కించపరుస్తూ ఆ పేరెంట్స్ దగ్గర ఉర్దూకు నీచంగా చూపిస్తూ ఉర్దూలో మీరు పెట్టవద్దు అని చెప్పేసి ఇంగ్లీష్ పెట్టాలని చెప్పేసి వాళ్ళకు మభ్యపెట్టి ఉర్దూని కించపరుస్తున్నారు. అలాగే కొంతమంది టీచర్లు కూడా దీనికి ప్రభుత్వానికి వ్యతిరేకించలేక వాళ్ళు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నాము, ముస్లిం సమైక్య వేదిక దీన్ని ఖండిస్తూ, అయ్యా మాతృభాష లేనిదే వేరే భాష రాదు కనుక ఉర్దూలో అంగన్వాడీ పెట్టాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం కూడా అంగన్వాడీ పెట్టాలని కూడా ఒప్పుకున్నారు. అలాంటిది పోనిచ్చి ఇప్పుడు కొంతమంది రెగ్యులేషన్ పాస్ చేసి ఉన్నంత అధికారులు టీచర్లు పంపించేసి అక్కడ కొంచెం సిబ్బంది పంపించేసి ఆ పేరెంట్స్ను ఆ పిల్లవాళ్లను మొబ్బెపెట్టుతూ ఉర్దూ భాషను కించపరుస్తూ ఉర్దూ లేకుండా చేసడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి ముస్లిం సమైక్య వేదిక ఖండిస్తుంది. ఇలానే ఏదో ఉర్దూ భాషకు కించపరుస్తూ వెనక్కి తీసేసేదానికి ప్రయత్నం చేస్తే రాష్ట్రం అంతా ఉద్యమాలకు సిద్ధమై ఈ ప్రభుత్వాన్ని దృష్టికి పోయేంత వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తప్పకుండా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాను. అలాగే మన విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారు ఉర్దూ డెవలప్మెంట్ కోసము ఎన్నో ప్రయత్నాలు చేశారు, పుస్తకాలు ప్రింటింగ్ చేశారు. ఇక్కడ ఉన్న లోకల్ పార్టీలో ఉన్న అధికారులు కూడా ప్రభుత్వ అధికారులు కూడా చాలామంది ఈ పుస్తకాలు కూడా పంపిణీ చేసి ఉర్దూ డెవలప్ చేయాలని చెప్పేసి ఒక దిక్కు ప్రభుత్వం చేస్తూ ఉంటే, కానీ కొంతమంది అధికారులు మాత్రము దీన్ని నారా లోకేష్ గారి డెవలప్ చేసే వారు ప్రయత్నం చేస్తుంటే ఆయనకు కూడా చిన్న చూపు చూపించేదానికి, ప్రజల్లో ముస్లింలు వ్యతిరేక పుట్టించేదానికి వీళ్ళు అధికారులు చేసే ప్రయత్నాలు వీళ్ళకు ఒక ప్రభుత్వమే వీళ్ళకు శిక్షించాలి. ఎందుకంటే ముస్లిం ఉర్దూ భాషకు రెండో భాషగా ప్రభుత్వం ప్రకటించింది కనుక అలాంటి భాషను వీళ్ళు కించపరుస్తూ ముస్లింలను చిన్న చూపు చూస్తూ ఈ ఉర్దూ మీడియం తీసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. సోదరులారా, మీరు గమనించండి, ఉర్దూ భాష అనేది ఈ రాష్ట్రంలోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖగా ముందు ఉన్నారు. ఆయన కూడా రాష్ట్రం దేశమంతటా కూడా ఉర్దూ భాష దేశంలో అవుతుందని కూడా ఆయన ప్రయత్నం చేశారు. అలాంటి భాషను ఈరోజు లేకుండా చేయడము, చేస్తామని దృష్టి పెట్టడము ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే ఉర్దూలో యథావిధిగా కొనసాగిస్తూ దీని మీద ఎలాంటి తప్పు ప్రచారం చేస్తూ దీన్ని అంతం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ముస్లిం సమైక్య వేదిక ఊరుకుండదు. రాష్ట్రమంతా నిరసన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.